వదిలేసినటువంటి కాన్సెప్ట్ని మరలా మీరు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అనే పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులకు వివాహం చేసుకునే టైంలో ఇదివరకు 40,000 ఇచ్చేవాళ్ళన్నా, 40,000 నుంచి ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మీరు ఓవర్హెల్మింగ్గా ఒకేసారి 1,00,000 నుంచి 1,50,000 రూపాయల దాకా ఆ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో దరిదాపు ఇదివరకు అయితే 70 కోట్లకు పైగా ఈ పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కానుక అనే పేరుతో ఉన్న స్కీమ్ను వదిలేసి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం అన్న ఈరోజు మీరు ఈ బాల్య వివాహాలని నిషేధించాలని, లేకపోతే అక్షరాస్యత పెంచాలని ఒక గొప్ప ఉద్దేశంతో 10వ తరగతిని బేస్ చేసుకుని 10వ తరగతి వరకు చదవాలని, వాళ్ళ అర్హత కలగాలని, 18 సంవత్సరాలు బాలిక ఉండాలని, 21 సంవత్సరాలు పురుషుడు ఉండాలనే ఆలోచనతో మీరు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ద్వారా రాష్ట్రంలో అనేక మంది పేదలు ఇదివరకు పెళ్లి చేసుకోవాలంటే అప్పులతో చేసుకొని ఎవరు ఇచ్చేవాళ్ళు లేక అప్పులతో మునిగిపోయే పరిస్థితిని గమనించి మీరు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పిల్లలకు 3వ విడతగా మనం 3rd ఫేజ్ ఇస్తున్నటువంటి ఈ ప్రోగ్రాము ఎక్కువ మంది దరిదాపు ఇప్పటికి 18,883 మందికి దరిదాపు 141 కోట్లకు పైగా డబ్బులు వెచ్చించడం అనేది చాలా గొప్ప ఆలోచన. అయితే ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో కూడా ప్రక్కదో పట్టించాలన్న ఆలోచనతో ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ రాస్తా ఉన్నాయన్న. కళ్యాణమస్తు అనే ప్రోగ్రాంని తీసేసామని ఇప్పటికీ చెప్పుకుంటా ఉన్నారు. మనం ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అనేది 3rd ఫేజ్ ఇస్తా ఉన్నాం. 2 పర్యాయాలు ఇచ్చి 3వ పర్యాయం ఇస్తా ఉన్నా. ప్రతిపక్షాలు కూడా మాట్లాడే వాళ్ళు కూడా గమనించాలని, ఎందుకంటే ఈరోజు అనేక గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈ పేద ప్రజల కోసం మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్లో సంక్షేమ పథకాలు పాతవి తీసేది చెప్పుకొస్తా ఉన్నారన్న. వాళ్ళకి చెంపపెట్టులాగా అన్ని కార్యక్రమాల్లో కొనసాగిస్తున్నాం, ఇంకా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉందన్న. వాళ్ళకు కూడా కనువిప్పు కలగాలని ఇంత గొప్ప ఆలోచనతో 40,000 రూపాయలు ఊరినే పెళ్లి కానుకగా నుంచి ఈరోజు 1,50,000 రూపాయల దాకా ఇవ్వటం అనేది ఇది ఒక చరిత్ర అన్న. మంచి మనసుంటే తప్ప ఇవ్వలేరు. ఈ కార్యక్రమం చాలా మంది పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. దీనిలో ఒక గొప్ప మెలిక ఏంటంటే ఈరోజు చాలా మంది అంటా ఉన్నారు 10th క్లాస్ బేస్ పెట్టారు. 10th క్లాస్ పేదల యొక్క స్థితిగతులు మెరుగుపరచాలా, చదువుకోవాలా, చదువుకి ఇంపార్టెంట్ ఇవ్వాలా. మీరు ఇస్తున్నటువంటి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన అనేటితో పాటు వీటిని వినియోగించుకొని ఈ కుటుంబాల అభ్యున్నతి కోసం పెట్టింది. దీనివల్ల చాలా ఉపయోగం ఉందన్న. రాబోయే రోజుల్లో తెలుస్తుంది దీని ఉపయోగం. తప్పకుండా ఇలాంటి విషయాల్లో వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి దేవుడు మంచి ఆలోచనలు కూడా ఇవ్వాలని మీరు చేసిన ఈ గొప్ప కార్యక్రమం పేదలకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. నమస్కారం. థ్యాంక్ యూ సార్. కళ్యాణమస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా మీద ఉన్న చిన్న ఒక ఆడియో అండ్ వీడియో క్లిప్ ప్లే చేయమని కోరుతున్నాను. పేదింటి పెళ్లి బాజా ఘనంగా మోగేలా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఇంటా వివాహ ఆనందాలకు అడ్డు తగలకుండా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా. జగనన్న ఆశీస్సులతో పేదింట మంగళకరమైన మాంగళ్యం తంతునానేనా. పేద ముస్లింల వాకిళ్లలో నిఖా వేడుకలతో ప్రతి గుండె నిండా సుఖ సంతసాల వెల్లువ. శుభమస్తు అంది పేదండి బిడ్డకు కళ్యాణమస్తు. మనసున్న మహారాజు అందించే మనకు షాదీ తోఫా. శ్రీరస్తు అంటూ చింతలు చెరిపింది కళ్యాణమస్తు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కుటుంబాల ఆడపిల్లల కోసం వైఎస్ఆర్ కళ్యాణమస్తు. ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ప్రవేశపెట్టింది మన జగనన్న ప్రభుత్వం. చాలా పేదవాళ్ళం అండి. నేను కూలి పని చేసుకుంటాను.
ఈ పెళ్లి మా పాపకి చాలా బాధల్లో చేసాము, అప్పులు చేసి. జగనన్న ఈ షాదీ తోఫా ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ వ్యవసాయం చేస్తూ తనకి వచ్చే ఫంక్షన్ ద్వారా నన్ను పోషిస్తూ ఇలా తీసుకొచ్చింది. ఇంటర్ వరకు చదివాక పెళ్లి చేయాలంతో పెళ్లి చేశారు. దానికని కొంత ఆర్థికంగా కొంతమందిని అప్పు తీసుకుని పెళ్లి చేసాము. కళ్యాణమస్తు ద్వారా మాకు చాలా సపోర్ట్ అందించారు, అందుకు థ్యాంక్ యూ. గత ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి 68.68 కోట్లు ఎగ్గొడితే, మరి జగనన్న ప్రభుత్వం వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు రెండింతలు పెంచి అందిస్తోంది. పిల్లల చదువును ప్రోత్సహించేలా, బాల్య వివాహాలను నివారించేలా, పాఠశాలల్లో చేరికలు పెంచేలా, డ్రాప్ అవుట్ రేటు తగ్గించేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు జగనన్న. వధూవరులిద్దరికీ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా, పెళ్లి నాటికి వధువు వయసు 18 ఏళ్లకు పైబడి, వరుడి వయసు 21 ఏళ్లకు పైబడి ఉండాలన్నవి ముఖ్య నిబంధనలుగా, త్రైమాసికాల వారీగా జంటలను ఎంపిక చేసి ఆయా మొత్తాలను విడుదల చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ఒక విప్లవం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ప్రతి పిల్లాడు కూడా కనీసం డిగ్రీ దాకా అన్న చదివే ఒక గొప్ప కార్యక్రమానికి అడుగులు పడతాయి. దానికి జగనన్న అమ్మఒడి అనేది ఒక బెంచ్ మార్క్ అవుతే, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అనేది 2వ బెంచ్ మార్క్ అయితే, ప్రోత్సాహకంగా నిలబడేందుకు 3వ బెంచ్ మార్కు వైఎస్ఆర్ షాదీ తోఫా కళ్యాణమస్తు. ఏప్రిల్ టు జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు 141.6 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు తన మంగళకరమైన చేతులతో బటన్ నొక్కి వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి ఈ పథకం కింద 35,551 లబ్ధిదారులకు ఇప్పటి వరకు 267.2 కోట్ల ఆర్థిక సాయం అందించింది జగనన్న ప్రభుత్వం. ఇది జగనన్న నెరవేర్చబోతున్న పేదింటి పెళ్లి కల. ఇంటింటా వెలుగు నీలుతున్న కళ్యాణ కాంతుల కళకళ, వధూవరుల మోముల్లో వెల్లి విరుస్తున్న పెళ్లి సంబరాల ఆనంద హేళ. May I now request the Honorable CM Garu to deliver the message on this occasion. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా అనే ఈ 2 కార్యక్రమాలు చదువులను మరింత ప్రోత్సహిస్తూ, ప్రతి బిడ్డ కూడా, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు గొప్పగా చదివేట్టుగా ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఆ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ షాదీ తోఫా అనే పేర్లతో ఈరోజు పేద తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను గొప్పగా చదివించి, వారి పెళ్లి కూడా గౌరవప్రదంగా అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా బాగా చెయ్యాలి అనే ఆలోచనతో ఏ తల్లి తండ్రి అయినా కూడా కోరుకుంటాడు, అలా జరగాలని ఆశిస్తాడు. నిజంగా అటువంటి పేదరికంలో ఉన్న అటువంటి వారందరికీ కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా దివ్యాంగులు, నా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో ఆ ఆడపిల్లల కోసం ఈ పథకం వారి జీవితాలలో వెలుగులు నింపాలని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా పెళ్లిళ్ళు జరిగే పరిస్థితి రావాలని, ఆ పిల్లలు బాగా చదవాలని, ప్రతి ఒక్కరూ డిగ్రీ దాకా వెళ్ళే పరిస్థితి రావాలి అని తలంపుతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ ఏడాది
ఏప్రిల్ నుంచి జూన్ ఈ 3 నెలలకు సంబంధించి ఈ ఏప్రిల్, మే, జూన్లో పెళ్ళిళ్ళైన ఈ 3 నెలలకు సంబంధించి వీరికందరికీ కూడా 2023 జనవరి నుంచి వీరే కాక 2000 వరకు కూడా వివాహాలై వారిలో కూడా ఏ కారణం చేతైనా కూడా సర్టిఫికెట్ సరైన సమయంలో ప్రొడ్యూస్ చేయలేకపోవడం వలనో, లేకపోతే వెరిఫికేషన్కు అధికారులు వచ్చినప్పుడు సచివాలయ సిబ్బంది వీళ్ళంతా వచ్చినప్పుడు లేకపోవడము, రకరకాల కారణాల వల్ల ఈ పీరియడ్లో కూడా ఎవరికైనా రాని వారు కూడా ఎవరైనా ఉన్నారా వారిని కూడా యాడ్ చేసే కార్యక్రమం కూడా దీంట్లో కూడా కలిపేసి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సహాయం చేస్తా ఉన్నాం. ఇలా మొత్తంగా 18,883 జంటలకు సంబంధించి ఈరోజు 141 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పథకంలో ఇప్పటి వరకు గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 2 విడతల్లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈరోజు ఇస్తా ఉన్న 3వ విడత ఈరోజు ఇస్తా ఉన్నాము. ఈ 3 విడతల్లో కలిపి ఈరోజు ఇచ్చేదాంతో కూడా కలుపుకుంటే అక్షరాల 267 కోట్ల రూపాయలు ఈ పిల్లల కోసం, ఈ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్టు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 35,551 మంది జంటలకు ఈ మేలు జరుగుతుంది, ఆ కుటుంబాలకు ఈ మేలు జరుగుతుంది. ఈ ఏడాది 4వ విడత ఈ కార్యక్రమం ఈ ఏడాది 4 విడతల్లో ప్రతి ఏడాది కూడా 4 విడతల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిగి 1 నెల పాటు వెరిఫికేషన్ పూర్తి చేసి వెంటనే ఆ 3 నెలలకు సంబంధించిన ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు ఇచ్చే ఈ 18,883 మంది ఈ పిల్లలకు సంబంధించిన విషయాలను గమనిస్తే కొన్ని మనసుకు సంతోషాన్ని కలిగించే కొన్ని విషయాలు మనకంతా కూడా అర్థమవుతుంది. ఇందులో ఒక లెక్క చూసాం. ఇందులో 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల అంటే డిగ్రీ చదివే వయసు, ఈ వయసులో ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్క తీస్తే ఈ 18 నుంచి 21 సంవత్సరాలు వయసులో ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూస్తే ఇందులో 8,524 మంది అమ్మాయిలు నా చెల్లెళ్ళు ఇందులో ఉన్నారు. ఇందులో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వీటి అన్నిటి ద్వారా లబ్ధి చెంది డిగ్రీ కూడా చదువుతా ఉన్న వీరిలో ఎంతమంది ఉన్నారు అని చూస్తే అక్షరాల 7,344 మంది. అంటే దాని అర్థం 8,524 మంది నా చెల్లెమ్మల్లో ఈ 18 నుంచి 21 సంవత్సరాల వయసున్న వారిలో, పెళ్లి చేసుకునే వారిలో ఇందులో డిగ్రీ చదువుకున్న అమ్మాయిలు ఆర్ ఇంజనీరింగ్ లాంటి కోర్సు అయితే 4 ఏళ్ళు అనేది కోర్సు చేసుకుంటే చదువుతా ఉన్న వాళ్ళని కూడా లెక్కేసుకుంటే 7,344 మంది అంటే 86%, అంటే 86% మంది 10th క్లాస్ నుంచి అమ్మఒడి, దాని తర్వాత ఇంటర్మీడియట్ దాకా కూడా అమ్మఒడి, దాని తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన, డిగ్రీలో మేలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి అన్న అవసరం అన్నది పక్కన పెట్టి చదువు మీద కూడా కొంచెం ధ్యాస పెట్టి డిగ్రీ పూర్తి చేసుకుని
చదువులు కంప్లీట్ చేసుకొని ఈరోజు పెళ్లి చేసుకుంటున్న వారు 86% మంది. అంటే నిజంగా మనం అనుకున్న లక్ష్యం, మనం ఏదైతే సాధించాలని చెప్పి మనం తాపత్రయపడ్డామో అది నెరవేరుతా ఉంది అని చెప్పి ఈ లెక్కలు చూసినప్పుడు చాలా సంతోషాన్ని కలిగించే విషయం ఇది. ఈరోజు ఒకవైపున ఈ మంచి కార్యక్రమం ఇంకా బాగా జరగాలి, ఇంకా ఎక్కువ మందికి మేలు జరిగే పరిస్థితి రావాలి, ప్రతి చెల్లెమ్మ కూడా డిగ్రీ దాకా కూడా కనీసం అంటే చదువులు ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడైతే ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే చదువు డిగ్రీ దాకా చదువుకోగలిగి చదివిన పరిస్థితులు ఉంటే ఆ తర్వాత జనరేషన్లో తమ పిల్లల్ని వాళ్ళు ఇంకా పై స్థానంలోకి చదివించే ఒక గొప్ప అడుగు దీనివల్ల పడుతుంది. కాబట్టి మనం చేసే ఈ ట్రస్ట్ ఏదైతే మనం పెట్టే ఈ ట్రస్ట్ ఏదైతే పెడతా ఉన్నామో దీనివల్ల పేద సామాజిక వర్గాలలో పిల్లలందరూ కూడా గొప్పగా చదివే పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ దాకా చదివి డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉండే పరిస్థితి రావాలి. ఆ డిగ్రీలు కూడా మంచి డిగ్రీలు వాళ్లకు చేతుల్లో ఉండాలి. వాళ్ళ జీవితాలకు రేపొద్దున వాళ్ళ పేదరికం నుంచి బయటకు పడే పరిస్థితి ఏమాత్రమైనా కూడా బయటికి రావాలి అని అంటే ఖచ్చితంగా చదువు అనే బ్రహ్మాస్త్రం వారికి ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఉండాలన్న ప్రభుత్వం పడతా ఉన్న ఆరాటానికి ఇదొక నిదర్శనం. ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో ఎలా జరిగేది, మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ రకమైన తేడా తీసుకొచ్చింది అని చెప్పి కూడా ఒకసారి ఆలోచన చేసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిదీ కూడా చేశామన్నట్టుగా చేసే పరిస్థితే తప్ప ఏది కూడా సిన్సియర్గా చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, దీనివల్ల మంచి జరగాలి, వీళ్ళందరికీ బ్రతుకులు మారాలి అన్న ఆలోచన ఏ రోజు కూడా జరగల. ఈరోజు గమనించినట్లయితే ఆ రోజు 2018లోనే 17,709 మందికి అక్షరాల దాదాపుగా 68,68,00,000 అంటే ఈ డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టేసిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా కేవలం ఎలక్షన్ ఓరియంటెడ్గా డబ్బులు ఇచ్చామంటే ఇచ్చాము, ఒక పథకం తెచ్చామంటే తెచ్చామన్నట్టుగా జరిగిచ్చే పరిస్థితి. కానీ ఈరోజు అలా కాదు. ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పి నిబంధన తీసుకొస్తా ఉన్నాం. దానివల్ల ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయ్యేట్టుగా తల్లిదండ్రులను ప్రోత్సహించేట్టుగా అడుగులు వేస్తూ ఉన్నాం. 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు కనీసం 21 సంవత్సరాలు ఖచ్చితంగా వయసు ఉండాలన్న నిబంధన కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఖచ్చితంగా 10th దాకా చదువులు పూర్తవుతాయి. ఆ తర్వాత ఎలాగూ 18 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి కాబట్టి, ఆగాలి కాబట్టి, ఎలాగో అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి ఆ స్కూల్స్ను కాస్త కంటిన్యూ చేస్తే ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళు ఇంటర్మీడియట్కు చదువుకు వెళ్ళినట్టు ఉంటుంది, అమ్మఒడి అనే డబ్బులు చేతికి 2 సంవత్సరాలు కూడా తీసుకున్నట్టు ఉంటుంది. సో తద్వారా అమ్మఒడి డబ్బులు వస్తాయి అన్నది ఒక ప్రోత్సాహము అయితే, ఇంటర్మీడియట్ పూర్తవుతుంది అన్నది రెండో ప్రోత్సాహం. దాని తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అన్న ఈ 2 పథకాలతో పిల్లల చదువులు, ఆ తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అనే విద్యా దీవెన పథకంతో వాళ్ళ డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ ఈ పెద్ద పెద్ద చదువులన్నీ కూడా రూపాయి డబ్బు ఖర్చు కాకుండా వాళ్లకు చదువులు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ప్రభుత్వం విద్యా దీవెన అనే పేరుతో తోడుగా నిలబడుతుంది. అంతేకాకుండా ఈ పిల్లల్ని చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాపకు, ప్రతి పిల్లాడికి కూడా వెళ్ళి ఈ డిగ్రీ చదివితే చాలు, డిగ్రీలో చేరితే చాలు, డిగ్రీలో చదువుతూ ఉండగా వసతి దీవెన అనే పథకంతో 20,000 దాకా వాళ్ళ భోజన ఖర్చుల కోసము, మెస్ ఖర్చుల కోసము, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన అనే పేరుతో సంవత్సరానికి 20,000 దాకా నేరుగా 2 దఫాల్లో వాళ్ళ చేతుల్లో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి వేస్తూ. ఇది మరో మోటివేషన్. అంటే దాదాపుగా ఒక్కొక్క పిల్లాడి మీద, ఒక్కొక్క పాప మీద మరో 60,000 రూపాయలు.
20,000 రూపాయల సంవత్సరానికంటే 3 ఏళ్ల కోర్సు వేసుకున్నా కూడా మరో 60,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించినట్టు అవుతుంది వాళ్ళు డిగ్రీ జాక చదువులు పూర్తి చేసేందుకు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయితే ఆ తర్వాత ఎలాగో 18 సంవత్సరాల వయసు దాటుతుంది. ఆ తర్వాత పిల్లలకైతే మగ పిల్లలకైతే 21 సంవత్సరాల వయసు దాటినట్టు అవుతుంది. ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసినట్టు అయితే వాళ్లకు ఏకంగా మైనారిటీలకైతే ఇంతకుముందు 50,000 రూపాయలు మాత్రమే ప్రోత్సాహకంగా ఉండే పరిస్థితి నుంచి ఏకంగా ఇప్పుడు అది కూడా ప్రోత్సాహం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏకంగా షాదీ తోఫా కింద ఏకంగా 1,00,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి పెళ్లికి సహాయంగా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే రకంగా వికలాంగులకు గత ప్రభుత్వంలో అయితే 1,00,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి అది కూడా ఎగ్గొట్టిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే మనం ఇప్పుడు వారికి ఏకంగా 1,50,000 ఇస్తూ వాళ్ళను కూడా ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వంలో 20,000 ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే మనం ఈరోజు వారికి 40,000 ఇస్తే ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎస్సీలకు గత ప్రభుత్వ హయాంలో 40,000 ఇస్తామని ప్రకటించి అది కూడా ఇవ్వకుండా వదిలేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో వారికి 1,00,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా ఎస్టీలకు కూడా గతంలో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఎగ్గొట్టిన కార్యక్రమం ఒకవైపున గతంలో జరిగి ఉన్న పరిస్థితులు ఉంటే మన ప్రభుత్వం ఏకంగా ఎస్టీలకు 1,00,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ఇక బీసీలకైతే గతంలో 35,000 రూపాయలని చెప్పి ఆ తర్వాత అది కూడా ఎగ్గొట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మనం ఏకంగా 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళను కూడా ప్రోత్సహించి నడిపించే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ఈ రకంగా కులాంతర వివాహాలకైతే ఇంకా ఎక్కువగా ప్రోత్సాహకరం ఇచ్చి ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనసు పెట్టి ప్రతి ప్రతి పిల్లాడు కూడా పేదరికం అనేది పేదరికం నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా చదువు అనేది ఒకటే మార్గమని, ఆ చదువుకునే దానికి ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని, ప్రతి అడుగులోనూ కూడా ప్రతి పిల్లాడిని కూడా చదివించే కార్యక్రమం, ఆ చదువును ప్రోత్సహించే కార్యక్రమంలో అడుగులు వేస్తూ ముందుకు కదులుతా ఉన్నాం. ఇందులో భాగంగానే ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని చెప్పి తాపత్రయంతోనే అడుగులు వేస్తా ఉన్నాం. ఏ ఒక్కరికైనా కూడా పొరపాటున ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయినా వారిని ఖచ్చితంగా మళ్ళీ 3 నెలలకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ లోపాలను సరిదిద్ది మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ దఫాలో కూడా యాడ్ చేయించే కార్యక్రమం చేస్తూ వాళ్ళని ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా అడుగులు వేయించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే లాస్ట్ టైం మనం ఈ ప్రోగ్రాం అనౌన్స్ చేసినప్పుడు ఈ దూదాకుల నూర్ భాషలకు సంబంధించిన మైనారిటీ సోదరులు కూడా వారికి 1,00,000 రూపాయలు రావడం లేదు, వాళ్ళకు 50,000 వస్తూ ఉంది అని వాళ్ళు ఏదైతే చెప్పుకొచ్చినారో దానిని కూడా సానుకూలంగానే వాళ్ళు కూడా మైనారిటీలే కదా, వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా అని చెప్పి సానుకూలంగా దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళను కూడా 1,00,000 రూపాయలకు వాళ్ళను కూడా పెంచే కార్యక్రమం చేసినాము. 227 జంటలు గతంలో ఇది రాని వాళ్లకు అది కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తా ఉన్నాం. ఇలా ప్రతి అడుగులోనూ కూడా మానవత్వమే ప్రదర్శించాం. ప్రతి అడుగులోనూ కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఎవరు కూడా మిస్ కాకూడదు, ఎవరు కూడా మిస్ అయిపోయి నష్టం జరిగిన పరిస్థితి ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు అని తాపత్రయమే ప్రతి అడుగులోనూ మన ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే మరొక్కసారి చెప్తా ఉన్నా, నా పిల్లలందరూ బాగా చదవాలి, ఈ పిల్లలందరూ రేపొద్దున గొప్పగా చదవాలి, పేదరికం నుంచి ఈ పిల్లలంతా బయటికి రావాలి. అదే ఈ ప్రభుత్వం, ఈ జగనన్న ప్రభుత్వం మీ దగ్గర నుంచి
మీ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ఈ పథకం ద్వారా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం కూడా ఇవ్వాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ పథకంతో ఈరోజు లబ్ధి పొందుతా ఉన్న ప్రతి చెల్లెమ్మకు ప్రతి తమ్ముడికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులకు కూడా ఈ కార్యక్రమంలో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ధన్యవాదాలు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, ఇంటరాక్షన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్. ఫస్ట్ వి కాల్ అపాన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్. యా షణ్మోహన్. గుడ్ మార్నింగ్ సార్. షణ్మోహన్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. సార్ మా జిల్లాలో ఇప్పటిదాకా సార్ ఆల్ 3 spells కలిపి అరౌండ్ 1075 have been benefited సార్ ఈ స్కీమ్ లో, అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ గివెన్ 8.5 crore to them. Sir, one good thing about what we have observed is spell sir, and almost 211 members out of 444 they are either in degree or they have completed degree sir, and most of them ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే they are employed. So that's a very good observation that we had in this spell sir, especially after first 2 spells. The third spell has been really good అనిపించింది sir. And most of the brides also manaki as state averages say BC and SC classes sir, almost 160 each spell lo. And we have with me Iroj Nathpat, we have MLA of Chittoor and Srinivas Gar sir, and we have Amta Gar sir, Mayor of Chittoor, and we have JP Chairman Vasu Gar also here sir. Sir, nato ivala meeto interact avtaniki M Sumati Gar and sir, she is from Airala Mandal sir, Puttalpattu constituency. So she has completed her. ఒక్క నిమిషం షణ్మోహన్, ఒక్క నిమిషం. అముదమ్మ తల్లి బాగుంటారమ్మా? సిరన్న బాగుండన్నా? వాసన్న బాగుండన్నా? కుమారన్న బాగుండన్నా? Yeah, these are the people that I see on the frame, but Yes sir. Sorry Shanmohan, please go ahead now. So if you permit, I'll request Sumati garu మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు? అవునా తల్లి, థ్యాంక్ యూ తల్లి. అన్న, నా పేరు సుమతి. నేను 35 వెల్లంపల్లి గ్రామ పంచాయతీ, ఐరాల మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానన్న. మేము 3 ఆడపిల్లలము. ఆర్థిక పరిస్థితుల వల్ల నాకు బాగా చదువుకోవాలని ఉండేది, కానీ పరిస్థితుల వల్ల నేను నా 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లోనే చదువుకున్నాను. తర్వాత మీరు ఇచ్చినటువంటి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనతో నేను నా బీఎస్సీ బీఈడి పూర్తి చేశానన్న. దానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. తర్వాత వస్తే నా మ్యారేజ్ వచ్చి మా డాడీ లేరన్న, అమ్మగారు మానసిక వికలాంగురాలు. సో నా పెళ్లి కోసం నేను చాలా కష్టపడ్డాను, బయట అప్పులు తీసుకున్నాను. ఆ అప్పులు ఎలా తీర్చాలి అనుకుంటున్న సమయంలో మా వాలంటీర్ వచ్చి వైఎస్ఆర్ కళ్యాణమస్తు గురించి చెప్పడం జరిగింది. దాంతో పాటు నేను సచివాలయంకి వెళ్ళి అప్లై చేశాను. చేసిన కొద్ది రోజులకే నేను ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అలాగే ఏంటంటే ఈ అప్పులు తీర్చుకోవడానికి నాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో అన్నదమ్ముళ్ళు లేని నాకు మీరు ఈ విధంగా సపోర్ట్ చేసినందుకు నిజంగా చాలా పెద్ద థ్యాంక్స్ అన్న. ఇంకా తీసుకున్నట్లయితే నేనే కాదన్నా, మా అమ్మగారు కూడా మీ పథకాల ద్వారా చాలా లబ్ధి పొందుతున్నారు. మా అమ్మగారికి కూడా వైఎస్ఆర్ ఆసరా అండ్ వైఎస్ఆర్ చేయూత 2 వస్తున్నాయి. అలాగే ప్రతి నెల అమ్మగారికి వైఎస్ఆర్ పెన్షన్ వస్తుందన్న. అండ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే మాకు సొంత ఇల్లు లేదన్న. రీసెంట్ గా వచ్చినటువంటి పేదలందరికి ఇల్లులో నేను ఇల్లు కట్టుకోవడం కూడా జరిగింది. దానికి మా కుటుంబం అంతా కూడా మీకు రుణపడి ఉంటామన్నా. ఇంకా తీసుకున్నట్లయితే ఇలాగే చాలా మంది మాలాంటి పేదలందరూ బాగా చదువుకోవాలి, ఉన్నతంగా గౌరవంగా బ్రతకాలని మీరు పెట్టేటువంటి పథకాలు కావచ్చు, అమ్మఒడి, వైఎస్ఆర్ విద్యా దీవెన, నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, భరోసా లాంటి ఎన్నో పథకాలు మాలాంటి పేదలందరూ గౌరవంగా సమాజంలో తలెత్తుకొని బ్రతికేలాగా చేస్తున్నాయి. దానికి మేమందరం కూడా మీకు చాలా 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 రుణపడి ఉన్నామన్నా. ఇలాగే మీ బెస్ట్ విషెస్ ఎప్పుడు మా పైన ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. నెక్స్ట్ కూడా నేను మిమ్మల్ని సీఎం గానే చూడాలనుకుంటున్నానన్నా. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ తల్లి. Sir, actually she missed. So తను చెప్పలేదు సార్, షీ వర్క్స్ ఇన్ అ ప్రైవేట్ స్కూల్, బోత్ ఆఫ్ దెమ్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ షీ ఎన్షూర్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అండర్స్టాండ్స్ మన స్కీమ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అమ్మఒడికి సంబంధించి షీ ఎన్షూర్డ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ తను సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకుని నౌ షీ ఈస్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సార్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ నైస్ కేస్ స్టడీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ షాన్ మోహన్ సార్. నెక్స్ట్ పార్వతీపురం మన్యం. నిశాంత్, ప్లీజ్ గో అహెడ్ నిశాంత్.
Sir, Yeah. sir, good morning, sir. Sir, good morning to sir and all the senior officers, sir. Today, sir, we are fortunate and privileged to be part of launching of this prestigious program, sir. Along with me, sir, today, MLA Parvatipuram, sir, Shri Alajangi Jogarao Garu, sir, TIDCO Chairman, sir, Shri J. Prasanna Kumar Garu, sir, then sir, Municipality Chairperson as well as MPP. Along with many beneficiaries, they are present with me and participating in this program, sir. Sir, as the Honorable Chief Minister mentioned in his address, sir, getting the children educated and married in a befitting grand manner is a dream for every mother, every father, every parent, sir. But many times due to financial constraints, societal pressures, different circumstances, these dreams are crushed. The worry and the apprehension related to marriage-related expenditure forces many parents to stop the education of their children. Many children, including girls, we have seen that they are forced to enter workforce at a very tender age for very petty wages, which is much below their potential. They are, many times we see that in the future, regarding the uncertainty regarding the future, forces them to perform child marriages. So all these factors, sir, has a significant social cost for the entire state. There have been instances where families have to sell their movable or immovable asset for performing the marriages to bear the expenditure. And these instances are more acute in case of SCs, STs, construction workers, minorities where social backwardness overlaps with economic backwardness. So, sir, this scheme with its well thought out guidelines has come like a boon for all these sections of the society, sir. A lot of people have benefited, sir. Today in my district, 697 families are going to benefit this scheme, sir. They are going to get the financial assistance, sir. A lot of them are intercaste managers, sir. With this scheme guidelines, this is for the higher incentive for the intercaste marriages. It is promoting social integration, social cohesion and social harmony, sir. Sir, along with the thousands of beneficiaries in the state, I have one such fortunate beneficiary with me. Her name is K. Anusha, sir. She belongs to ST community. She comes from GL Puram Mandal of my district, sir. She has been married to Shri N. Manohar, sir, who happens to belongs to SC community, and they'll be getting a financial assistance of 1,20,000 rupees being intercaste marriage, sir. So with your permission, sir, I'll pass it on to Srimati K. Anusha to share her emotions, sir. Yeah, 1 second, Nishan. Prasanna బాగుండన్నా జోగయ్య బాగుండ జోగయ్య శోభమ్మ తల్లి బాగుండరమ్మా ఈశ్వరమ్మ తల్లి బాగుండరమ్మా ఎస్ సారీ నిశాంత్ ప్లీజ్ గో మా జననేత జగనన్న గారికి ప్రత్యేక నమస్కారములు సార్. మేము పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం దిగుమండ గ్రామం నుంచి వచ్చాం సార్. నా పేరు కిల్లక అనుష. నేను ఎస్టీ జాతప్ కులానికి చెందాను. మా ఆయన పేరు నిమ్మక మనోహర్ సార్. అతనేమో ఎస్సీ పైడి కులానికి చెందారు. మా గ్రామంలో మా పెద్దల సమక్షంలో మాకు కులాంతర వివాహం జరిగింది సార్. అలాగే మాకు వివాహం జరిగిన తర్వాత మా సచివాలయం నుండి వెల్ఫేర్ అసిస్టెంట్ గారును వాలంటీర్ వచ్చి మీకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగింది కదా, మీకు మన జగనన్న ఆర్థిక సహాయం కింద వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం ద్వారా 1,20,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. కాబట్టి మీరు మీ సర్టిఫికెట్స్ అన్ని పట్టుకొని వచ్చి సచివాలయంలో ఆన్లైన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది సార్. మేము అలాగే మా సర్టిఫికెట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి ఆన్లైన్ చేసుకున్నాం సార్. ఆన్లైన్ చేసుకున్న కొద్ది రోజుల తర్వాతే మాకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం ఎలిజిబుల్ లిస్టులో మా పేర్లు రావడం జరిగింది సార్. దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. అలాగే అంటే ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు కార్యక్రమంలో మాకు 1,20,000 సహాయం చేస్తున్న మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. అలాగే మీరు మాకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు కాబట్టి ఈ డబ్బులు మేము వృధా పోనివ్వకుండా ఏదో ఒక వ్యాపారం చేసుకొని ఆ వ్యాపారానికి మీ పేరే పెట్టుకుంటాం సార్. అలాగే ఈ పథకం అనే కాకుండా మా ఫ్యామిలీలో మా నాన్నగారికి వైఎస్ఆర్ ఫంక్షన్ కానుక వస్తుంది సార్. గతంలో అయితే ఒక ఫంక్షన్ కోసం మేము వారాల తరబడి వెయిట్ చేసుకొని ఉండేవాళ్ళం సార్ పనులు మానుకొని. కానీ ఇప్పుడైతే
సూర్యుడు రాకముందే మా వాలంటీర్ మా ఇంటికి వచ్చి మా నాన్నగారికి శాంక్షన్ ఇస్తున్నారు సార్. దానికి చాలా ధన్యవాదాలు సార్ మీకు. అలాగే మా నాన్నకి రైతు భరోసా కూడా వస్తుంది సార్. రైతు భరోసా డబ్బులతో మేము మా పంట చేలకు కావాల్సిన పనిముట్లను మరియు రైతు భరోసా కేంద్రం నుండి ఎరువులను తీసుకొని మా పంట చేలకు ఉపయోగించుకుంటాం సార్. దానికి ధన్యవాదాలు సార్ మీకు. అలాగే మా అమ్మగారికి వైఎస్ఆర్ చేయూత వస్తుంది సార్. ఈ సంవత్సరంతో 4 విడతలు తీసుకున్నాం సార్ మేము. ఆ డబ్బులతో మా అమ్మగారేమో 2 గొర్రె పిల్లలు తీసుకున్నారు సార్. దానికి చాలా థ్యాంక్స్ సార్ మీకు. అలాగే మా చెల్లి ఇంటర్ చదివేటప్పుడు మాకు అమ్మఒడి పథకం వర్తించింది సార్. అలాగే ఇంటర్ రిలీవ్ అయిపోయిన తర్వాత కూడా మా చెల్లిని డిగ్రీ జాయినింగ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పడుతుంది సార్. ఆ డబ్బులతో మేము మా చెల్లిని అంటే ఆ డబ్బులతోనే ఫీజు కట్టి చదివించుకుంటున్నాం సార్. ఇలాగే మా కుటుంబంలోనే కాక మా గ్రామంలో అందరూ లబ్ధిదారులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి సార్. మా గ్రామం తరపున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ ఇలాగే మీరు ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఎప్పుడు పెద్దలు చెప్తుంటారు ఏమనంటే, మనం పుట్టక ముందు మన విధిరాత బ్రహ్మ రాశాడు అంటారు. కానీ మేము పుట్టిన తర్వాత మీరు వచ్చారు, మీరు వచ్చి మా భవిష్యత్తును తిరిగి రాస్తున్నారు సార్. మీరే మాకు నిజమైన బ్రహ్మదేవుడు సార్. అలాగే మీరెప్పుడు అంటూ ఉంటారు, నాకు ఏదైనా సమస్య వస్తే పైన దేవుడు ఉన్నాడు, కింద నా ప్రజలు ఉన్నారని. మీ నమ్మకం మేము ఎప్పుడు వమ్ము చేసుకోం సార్. మళ్ళీ మీరే సీఎంగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా జగన్మోహన్ అన్న గారికి ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే మీకు అడ్వాన్స్ గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ Sir, thank you, sir. They are having a fancy shop business, sir. We'll also be extending support to them through different capacity building measures, sir, so that their business is more successful. Yeah. Thank you, sir. Thank you, Nishant. Sir, next district, Dr. B.R. Ambedkar, Konaseema Jilla. Yeah, Himanshu, please go ahead. Sir, good afternoon, sir. Sir, with the launch of schemes like Amavadi, Vidya Divna, Vasati Divna, sir, on the ground level, sir, we are seeing large number of direct and indirect benefits, sir. As you have already told, sir, this direct benefits includes that girls students are studying up to class 12th and then they are going on and pursuing graduation, sir. So with regards to indirect benefits, sir, we have seen in the last couple of years there is a drastic reduction in the child marriages, sir. Sir, in my district, sir, there are certain pockets, sir, because because of some historical and cultural reasons, sir, still child marriage is being prevalent, sir. Here also, sir, in the last 1 or 2 years, we are seeing that just there is a reduction, sir. So there are 9 Sachivalayams, sir, out of 515 Sachivalayams, which we have identified that still this problem exists, sir. So with this scheme of Kalyanamasthu, sir, now it is a good combination and a good tool available with the administration. So we'll focus on these Sachivalayams, and with the combination of Ammavadi, Vidya Divna, Vasta Divna, and now Kalyanamasthu, we will ensure that in future, in coming days, this problem is solved for eternity, sir. Sir, that is thing, sir. Sir, ఈ రోజు మీతో మాట్లాడడానికి సార్ ధనలక్ష్మి గారు వచ్చారు సార్. తర్వాత చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు సార్. Yeah, 1 second, Himanshu. Vishru, bond, Vishru. Shruti, Sunarayana, bond, Anna. Sailajamma Talli, bond, Sailaja Talli. Yeah. Yeah, Himanshu, please go ahead. నమస్తే జగనన్న, ఎలా ఉన్నారన్న? బాగున్నారా అన్న? నేను సానపైన ధనలక్ష్మి అన్న, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లెటకూరు గ్రామం వేగేశ్వరం సచివాలయం నుండి వచ్చానన్న. నేను వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకంలో లబ్ధిదారునిగా ఎంపిక అయినందుకు చాలా సంతోషంగా ఉన్నానన్న. ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం నాలాంటి అమ్మాయిలకు ఒక వరంగా నేను భావిస్తున్నానన్నా. నేను చెట్టుబలిజ సామాజిక వర్గం నుండి వచ్చానన్నా. నాకు 50 ఏళ్ళ వరకు లబ్ధి లభిస్తుందని తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు అన్నా. మా అమ్మ నాన్నలకు మేమిద్దరు సంతానం అన్నా. నేను తమ్ముడు. మా నాన్నగారు కూలి పని చేసి మమ్మల్ని పోషించేవారన్నా. అనుకోకుండా నాన్నగారు 2019 ఆగస్టు 6వ తేదీన మరణించారన్నా.
అప్పటి నుండి అమ్మ కూలి పని చేస్తూ నన్ను తమ్ముడిని పెంచి పోషిస్తున్నారన్నా. నేను ఇంటర్ MPSW చేశానన్నా. మా తమ్ముడు ఐటీఐ కంప్లీట్ చేసి అమ్మకు చిన్న చిన్న పనులు చేస్తూ సాయంగా ఉంటున్నారన్నా. అప్పట్లో మాకు సరైన సాయం లేక మేము పెద్దగా చదువుకోలేకపోయామన్నా, నాన్నగారు చనిపోవటం వల్ల. కానీ ఇప్పుడైతే మీరు ప్రవేశపెట్టిన JVD ద్వారా నాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారన్నా. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా. నా వివాహము మా మదర్కి చాలా కష్టమైన పని అయినప్పటికీ మీరు ప్రవేశపెట్టిన కళ్యాణమస్తు పథకం ద్వారా కొంత లబ్ధి లభిస్తుందనే భరోసాతో మా అమ్మగారు కొంత అప్పు చేసి నా వివాహం నల్లమల్లి గ్రామస్తులు కేత దుర్గాప్రసాద్ గారితో జూన్ 8వ తేదీ 2023 సంవత్సరంలో జరిపించారన్నా. మేము మా వాలంటీర్ ద్వారా కళ్యాణమస్తు పథకానికి అప్లికేషన్ పెట్టుకున్నామన్నా. ఈ లిస్ట్ లో మేము ఎలిజిబుల్ అయ్యామని వాలంటీర్ ద్వారా తెలుసుకుని చాలా ఆనందంగా ఉన్నామన్నా. ఇంతేకాకుండా మా అమ్మగారికి డాక్టర్ YSR ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హార్ట్ ఆపరేషన్ జరిగిందన్నా. ఈ పథకమే కనుక లేకుండా ఉంటే మేమిద్దరం లేని అదనదనం అయ్యేవాళ్ళమన్నా. ఈ YSR ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మళ్ళీ మా అమ్మగారు మాతో సంతోషంగా ఉండడానికి సహాయం చేసిన మీకు మేము ఎంతో రుణపడి ఉంటామన్నా. అంతేకాకుండా ప్రతి నెల వితంతు పెన్షన్ 2750 రూపాయలు మా అమ్మగారికి ఇంటి వద్దకే తెచ్చిస్తున్నారన్నా. అది కాకుండా YSR చేయూత ద్వారా కూడా మేము ప్రతి సంవత్సరం లబ్ధి పొందుకొని ఉన్నామన్నా. మీరు ప్రవేశపెట్టిన ఇలాంటి స్కీముల వల్ల మాలాంటి అనేక పేద కుటుంబాలు కొంతవరకు ధైర్యంగా ముందుకు వెళ్తున్నాయన్నా. అన్న మీరు ప్రవేశపెట్టిన అమ్మఒడి, JVD, వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ ఇటువంటి స్కీముల ద్వారా అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారన్నా. అటువంటి మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానన్నా. నాకు మళ్ళీ మీరే సీఎం అయ్యి ఇటువంటి స్కీములు ఎన్నో పెట్టి బడుగు బలహీన వర్గాలకు సాయంగా ఉండాలని కోరుకుంటున్నానన్నా. నాకు మీతో మాట్లాడాలని చాలా ఆశగా ఉండేదన్నా. ఇలా మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా. నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. Thank you, Himanshu. So now I request the Honorable CM Garu to release 141 crores towards 8,883 beneficiaries. బయట వచ్చేనా అతను అన్నాను కనపడతారు నిమిషం అంతే కదా, అందరు కనపడుతుంది. పేరు బయట Go. Right. You go. I request Shri Imtiaz, Secretary to Government Minorities Welfare, to deliver the vote of thanks. Sir, good afternoon, sir. I take this opportunity to sincerely thank Honorable CM Garu for
releasing third phase financial assistance under YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa, sir. It's a very good scheme where poor families belonging to SC, ST, BC minorities are able to conduct their daughter's marriage in a dignified manner with this financial assistance. Sir. Sir, till now 35,551 people have been assisted and a sum of 267 crores has been released, sir. Sir, I was just starting for this program, sir. I had received some of my friends, school time friends from Kurnool, and they were asking me about how this scheme is going on, how it is being implemented. So I told them in my own way, YSR Kalyanamasthu, ప్రతి పేదింటి వివాహానికి శుభమస్తు, కళ్యాణం కమనీయం అంటూ దీవిస్తూ సాగుతుంది వైఎస్ఆర్ కళ్యాణమస్తు. Then about YSR Shaadi Tohfa, sir, I told them YSR Shaadi Tohfa लाया है हर घर के हर गरीब के घर में खुशियों का मेला. YSR Shaadi Tohfa लाया है हर गरीब के घर में खुशियों का मेला. Sir, in fact, after launching this scheme, sir, you had made the government has made certain good amendments to the scheme, wherein one is linking assistance to education. It's a kind of a very great measure in improving the literacy, sir. Sir, apart from that, giving assistance to the mother, that makes the parents take pride in conducting the marriage, sir. And recently, you had given this, enhanced the assistance to Noor Basha, Dudekula, Ladakh and all these people, sir. And their community is very, very happy. And they expressed a lot of gratitude to Honorable CM, sir. So once again, I sincerely thank Honorable CM for this, releasing this third phase assistance, sir. And I also thank all the ministers here present, Minister, Energy Minister Garu, Social Welfare Minister Garu, Women and Child Welfare Minister, Endowment Minister, and Revenue Minister, sir, and Chief Secretary Garu, Special Chief Secretary Garu, and all the other officers, sir. Thank you very much, sir. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమంలో ఈ గర్ల్స్ చైల్డ్ను ఎడ్యుకేషన్ అనేది ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి ప్రతి మండలంలో కూడా ఎక్స్క్లూజివ్లీ ఒక గర్ల్స్ జూనియర్ కాలేజ్ను కూడా ఒక హై స్కూల్ను ఒక జూనియర్ కాలేజ్గా ఎక్స్క్లూజివ్లీ గర్ల్స్ కోసమే ఉండేట్టుగా కన్వర్ట్ చేసి కూడా తీసుకురావడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రతి మండలంలోనూ 2 జూనియర్ కాలేజీలు ఉండేట్టుగా అడుగులు వేగంగా వేస్తూ ఉన్నాం. ఒకటి కోఎడ్, ఒకటి ఎక్స్క్లూజివ్లీ గర్ల్స్ కోసం మాత్రమే ఉండేట్టుగా. అది కూడా ఈ విప్లవాత్మక మార్పులో ఆడపిల్లల్ని ఇంకా బెటర్గా చదివించే విషయంలో అది కూడా కొంచెం ప్రోత్సహించినట్టుగానే ఒక మంచి పరిస్థితి వస్తుంది. అదే రకంగా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఇంతకుముందు ఎక్కడికో వెళ్ళి చాలా కష్టపడాల్సిన పరిస్థితి నుంచి కేవలం గ్రామ సచివాలయంలో అప్లికేషన్ పెడితే 30 రోజుల లోపలనే వాళ్ళు వెరిఫికేషన్ చేసి గ్రామ సచివాలయం స్థాయిలోనే అక్కడే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చే ఒక గొప్ప మార్పు కూడా మనం చేయగలిగాం. ఈ 2 మార్పుల వల్ల కూడా ఇంకా ఎక్కువ పిల్లలను చదువుకునేట్టుగా ప్రోత్సహించేట్టుగా ఈ 2 కూడా మార్పులు కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఇంకా కొంచెం మీరు కూడా ఎడ్యుకేట్ చేసే విషయంలో, ఓరియంటేషన్ ఇచ్చే విషయంలో మీరు కూడా ఇవన్నీ కూడా చెప్పడానికి మీరు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఆల్ ది వెరీ బెస్ట్.
to 3% from 2.8%. This actually indicates improving prospects across both advanced and emerging economies. Immediate concern about the financial stability seems to be subsiding, owing to the resolution of the US debt ceiling standoff and strong action by the authorities to contain the turbulence in the US and Swiss banking. However, the recent downgrade of the US by Fitch over various concerns of the country's finance and debt burden could trigger the bouts of financial volatility with the risk of reactions from the market. Against this backdrop, I would say that Indian economy continues to exhibit stronger than expected growth momentum, with robust domestic investment providing the necessary support amidst weaker external sector dynamics. Looking ahead, real GDP growth is expected to be in the range of 6.5%, aided by the government's thrust on infrastructure spending, traction in domestic demand, revival in corporate investment, and healthy bank credit. Headwinds from prolonged geopolitical tensions and slowing external demand are the key risks to the outlook. On the banking front, credit growth has continued to grow in double digit and became broad-based across sectors. During Q1 of this financial year, all scheduled commercial banks' credit has grown by 16.2%, and aggregate deposit has grown by around 12 to 13%. As demand for credit continues, we expect credit and deposit may grow up by 14 to 15% in financial year 24. In the backdrop of this economic environment, I would like to place before all of you the highlights of the bank's performance in Q1 of financial year 24. I'm pleased to announce that for once again we have recorded the highest ever profit, and also this is something which is a matter of pride for us. It may not be out of place to mention that very often there's a tendency on the part of the analyst community to really evaluate the performance in terms of quarter on quarter. We have to be very mindful of the fact that the Q1 is always a unique quarter because of the two reasons. Invariably, in the last quarter, we have sufficient earnings. Various one-offs are there which are getting recorded, whereas in the first quarter, those benefits are not available. Secondly, when it comes to asset quality as well, when we reckon the stress or NPA or SMA, they're at a point of time. Whereas the fact of the matter is that at a point of time, there could be a deterioration, but overall, the recovery keeps on happening every day. For instance, in the current instance also, when we look at our SMA 1 and SMA 2, which is actually stress is somewhere around 7,000 odd crores. But if we look at it at the end of the month of July, we have already recovered 1,500 crores out of that. So I think to that extent, it is very material that we should actually evaluate YOY performance in the first quarter as compared to the first quarter of the previous financial year. So in that context, we have posted the highest ever quarterly profit of 16,884 crores. Net profit for this Q1 has increased by 178% YOY, with operating profit at 25,297. It has increased by 98.37% on a YOY basis. ROA of the bank for Q1 has improved by 74 basis points, and it is at 1.22%. ROE has improved to 24.42%. Most other core profitability metrics have also improved sequentially as well as on a YOY basis. Net interest income for Q1 increased by 24.71% on the back of improvement in yields and continuing credit offtake.
domestic NIM stands at 3.47%, and it becomes all the more relevant in the context of our bank because our about international book is just about 5 lakh crore, 5 trillion, and our total asset side is about 33 trillion. And also, when it comes to international book, we are very, very mindful in terms of the evolving global economy and the kind of stresses and strains which are evident in the global economy. So that's the very reason why our domestic book has grown almost at about 15% plus, whereas the international book has grown little lower, and that is a very, very conscious effort on our part. When it comes to operating expenses, they have increased by 23.68%. We have actually started building provision for the wage revision, and if we have started building provision from the month of November onwards of the previous financial year, and that is the reason why it looks little on the higher side. But if you really look at it, the cost to income ratio, we are just about 50%. On the business front, the credit growth has been robust across all the segments. Domestic advances, as I was indicating, it has grown by 15%, comprising it's a very broad-based growth which we have witnessed. Retail advances have grown at 16% plus, and corporate segment grew almost at about 12% plus. SME and agri segment have posted handsome growth of 18% plus and 14% plus, almost 15%. Domestic deposits grew almost about 12%, driven by the growth in the current account and the term deposit. This is a general phenomena which we normally witness. When the inflation is on the high side, normally the money moves from the savings bank account to the term deposit, and the same behavior we have seen. And the current account growth is essentially attributed to the fact that we have started focusing on the non-government current accounts, and happy to share with all of you that even in the month of March as well as in the month of June and even in the month of July, we have been growing at a decent pace. It is much higher than any of the competitor also. So which very clearly means that going forward, it will have an impact on the composition of CASA in the days to come. With regard to asset quality, our gross NPA ratio has come down by 115 basis points YOY, and it stands at 2.76% and continues to be at its lowest level in more than 10 years. Our net NPA ratio has also declined by 29 basis points and stands at 0.71%. Slippage ratio has improved by 44 basis points YOY and it stands at 0.94%. Consistently improving asset quality is also reflected in our credit cost, which stands at 32 basis points and has improved by 29 basis points YOY basis. We have a well-provided stress book. PCR is showing an improvement by 23 basis points. It is at 74.82%. It actually went up by 127 basis points on a YOY basis and stands at, if at all we include OCA, it stands at 91.41%. On the restructuring front, our total exposure under COVID Resolution Plan 1 and 2 now stands at 22,000 crores, 22,666 crores, as at the end of Q1 of financial year 24. The restructuring book has actually behaved very well. Even if we reckon the SMA 1 and SMA 2 in the restructuring book, it stands at only at 11%. Whereas if you recall, we have already kept a provision of 30% for this book. And going forward, we are hoping that it will even behave even better. SMA 1 and SMA 2 does not necessarily become the NPA. This is nothing but a reflection of some kind of a stress on the cash flow for this kind of a book. But we have invariably seen that a significant portion of SMA 1 and SMA 2 gets recovered and it becomes a performing. The broad trend which I indicated, that out of 7,200 odd crores, 1,500 crore we have already recovered within a month of the account turning the stress account. So that's the kind of a situation. When it comes to the capital adequacy, the bank remains very well capitalized and we have sufficient headroom to take care of the normal business growth requirement. We have worked out that based upon the current capital adequacy, we are very well placed to support the further loan book growth to the extent of 7 trillion. Digital continues to be an important customer acquisition engine for the bank across the asset as well as the liability product. During the quarter, we have sourced
63% of savings bank account and 35% of retail asset accounts digitally through YONO. We have recently launched YONO for every Indian, in which customers of other bank can now access experience of seamless UPI journey on YONO. Our subsidiaries have consistently performed well and continue to create significant value for all the stakeholders and most importantly for the customers of the bank. Most of our subsidiaries are leader in their respective segment, and we will continue to nurture these subsidiaries and see them creating value for their own shareholders as well as the shareholders of SBI. Before I conclude, I thank you all for your continuous support to the bank. We consider it as a privilege to be able to contribute towards the growth of our economy. We remain committed to rewarding your trust in us with superior sustainable return over the long term. I wish everyone the very best. The floor is now open for all your questions. Thank you. Can somebody use the mic, please? I mean, you people can use the mic. Yeah. Left to right, you said, no, Lalit? His left. That's right. His left. Who's left? That's what. His left. You mentioned. Daniel, please go ahead. I think you have seen perhaps it has been a trend in the banking industry. All other banks have also witnessed, and as far as we are concerned, the drop in CASA for us is much lower as compared to what the competition has seen. Not as of now. Sorry? It is 3.47% domestic NIM. I hope so. Because if you look at yield on advances and our cost of deposit, I think it should be stabilizing around this level. Sorry? I'm unable to hear you, please. Recoveries, we have affected recovery of about 1,200 odd crores, whereas last year around the same quarter, this was 500 crores more. And the reason behind is at that point of time, we had some reasonably higher value of recoveries. Now the stock left out is not all that big in number, and that is the reason why what recoveries are being affected. It may not really look as high as we have seen in the previous years because the chunky numbers are not there now. Sorry? Credit card book. No, credit card is a separate entity. It is not in the main bank. But as far as the credit card is concerned, even there also they have made adequate provisions to take care of any potential delinquencies. So I think there is not much of a challenge there in terms of so long as the book is well protected, it takes care of the requirements of that industry. See, when it comes to asset quality, I would like to mention a couple of things. One is the underwriting, which I think we have strengthened our underwriting mechanism quite well. Second comes when it comes to retail, the very important component for retail is underwriting is very important. It should be essentially loan management system, which should be underwriting, which means that hardly any discussion on the ground so that people should not deviate from the underwriting principles. The second component, which is very important for the retail in particular, is essentially in terms of the control and follow-up. And we have very robust control and follow-up mechanism, and that is the reason why I could immediately relate with you and say that out of 7,200 odd crores worth of slippages, we could pull back about 1,500 crore. So that is nothing but the effective machinery on ground to make the recoveries. So I think we are seeing very good results. So
I would say that on these two counts, we don't have any challenge. Now, when it comes to when you look at slippages, in our case, the slippages are not as much coming from the running accounts. And even for that matter, even stock of our stress portfolio has also come down significantly. Corporate does not have anything, SME does not have anything, retail does not have anything. Only slippage has come from SME and agri, and there also we could pull back a significant portion. So I think it's a function of the economy on ground, and I would say that the cash flow disruptions lead to some kind of a disruption in the repayment timing. But more or less, I would say that there is, in terms of quality, it's a much better quality, and in terms of the portfolio. Actually, 14 to 15%, I would say that though it is looking at 13.90, but for all purposes, it is actually 15% plus. Reason behind is that our international book, we will be very selective. We may not grow as we will be growing in the domestic market, for the simple reason that the international markets are very, very choppy. And we will be really growing in those markets if at all we can take care of the quality of the risk. Yeah, please. Sector specific, if you can give idea of where you are seeing the growth and also the distribution between corporate and retail. I think more or less now, as the situation stands, we are somewhere around 60% as far as retail is concerned. So we will be evaluating the opportunities. If at all there are opportunities for growth in corporate, we'll be more than happy to support it. We don't have a constraint in terms of the funds. We have got enough funds available. Even today also, we have got excess SLR to the extent of about 4 trillion. So if at all opportunities are there and it beats our risk appetite, we'll be more than happy to support. So one question regarding NIM, that has been one of the points which has been raised by the analysts, although you have mentioned that one should not look on quarter. But what has been the reason behind the decline? See, reason is, if at all, I would, last quarter of the previous year, we had about 850 odd crore worth of interest coming on the income tax refund. So these one-offs are the one which are normally seen in the last quarters. So in fact, in this quarter, we don't have any one-off. So I think if at all you are looking at the core business model of the bank, then there is no challenge, and we are at 3.47%, as I mentioned, on a YOY basis. आप इसको जो है किस तरह से कहेंगे आधी है, ये बताइए। देखिए, ऐसा है कि हमारे सब्सक्राइबर 6.5 करोड़ हैं। 10 करोड़ हमारे इंटरनेट बैंकिंग के कस्टमर हैं, रिटेल इंटरनेट बैंकिंग के कस्टमर। तो हम सिर्फ योनो ही नहीं ऑफर कर रहे हैं, हम उनको मल्टीपल चैनल्स ऑफर कर रहे हैं। अगर आप उसको इस तरह से नहीं देखेंगे और जो टोटल कस्टमर बेस होगा तकरीबन अबाउट 45 करोड़ के करीब है, उसमें से जनधन अकाउंट आप निकाल दीजिए, वो तकरीबन 12-13 करोड़ के करीब वो है। तो उसमें से अगर आप देखेंगे कि आप अगर जो है 35 करोड़ की जो है रिमेनिंग पॉपुलेशन में से अगर 16-17 करोड़ आपने कर दिया, आप जो है अगर बेस छोटा होगा उसके ऊपर कुछ भी चीज बड़ी दिखाई देगी। देखिए, तो मार्केट डायनामिक्स है, ये समय समय पर जो मार्केट की रिक्वायरमेंट्स रहती हैं, हम अकॉर्डिंगली जो हमारे को कमर्शियली भी सूट करता हो और जो हमारे कस्टमर का इंटरेस्ट को भी जो है टेक केयर करता हो, उस तरह से हम लोग अपनी स्ट्रेटेजी बनाते रहते हैं। सॉरी, आई एम अनेबल टू हियर यू। हाँ,
No, last year we had, first quarter of the previous year, we had a MTM loss, which is not there this time. Oh, other component, that's the major one. That's the major one, which has made a difference. Recoveries, see, when it comes to, as I mentioned, that we don't have any high value or the chunky assets which are left out for resolution. They're all very small assets which are there, but our effort is to now really recover that also. So in terms of recovery, Biswas, can you? Yeah. Net NPO 0.5%. Sir, if I understood the question answer rightly, the net profit has really gone up substantially to 117%. Is it due to one of the income? No, it is not because of, but also because of the lower NPAs also, lower provisioning, and also increase in the loan book and also yield on advances. You have a sizable home loan portfolio. Recently, we've seen HDFC Bank and HDFC Advance, and HDFC Bank is now providing loan to. If you can, how the competition? These are the realities of life. We have to face that competition, and we will see that we should stay ahead of the competition. What is the corporate lending pipeline? It is about 3.5 trillion is already there. Yeah, it would be both. And so which areas are you seeing this 12.4% growth coming from the corporate growth? See, we have seen growth coming from partly from manufacturing, partly from road and construction, partly from airport, and also some bit of a growth which has come in from renewable energy is another very important focus area where there we have seen significant growth coming. See, majorly I would say that the recovery has happened in SME and also into SME and also retail, pure play retail, personal segment. And other than that, even we have recovered in agri. In fact, it is uniform. But the point is that stress is not there in corporate, large corporate and mid corporate. There's no stress. I think our effort. Thanks so much for tuning into today's Talking Point. I'm your host, Neeraj Shah. It's an important day to be talking about what could happen in the near term, actually, but not predictive in nature, more about what's happening to the global macro and then the impact on Indian markets, if any. Of course, since we have Nilesh Shah of Envision, we'll never shy away from asking him about what is it that he thinks the micro could do as well. Nilesh, great having you as always. Thanks for taking the time out. Always a pleasure, Neeraj, being on the show with you. Thank you so much. Thanks. Nilesh, two or three quick things. Maybe the Italian banks windfall tax is too isolated an issue, but the Moody's downgrade of US central banks, does it bring back the nightmare for risk assets for what happened to them when the first instance
of the problems that the US banks came in, or even this is not as big per se? Well, this continues to be a huge challenge, and it continues to be a huge headwind for the global financial markets. I think what started emanating towards the end of last calendar year and the start of this calendar year as well, somehow through some resolute action by policymakers, a crisis then was averted. But we really are not too sure if that crisis has totally been averted or that's like totally behind us. And this rating downgrade yesterday clearly reminds us again of that challenge or that crisis. So it comes in like as a very timely reminder, saying is that, you know, it's not that we're totally out of the woods,